హోమ్ మినిస్టర్ అనిత నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఇచ్చిన వార్నింగ్ హోమ్ మినిస్టర్ అనిత గారికి. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? జగన్మోహన్ రెడ్డి అన్నాడా? ఏం మాట్లాడతాంలే జగన్మోహన్ రెడ్డి గురించి. నిన్న అంటున్నాడులే, ఏ మెడికల్ కాలేజీ పూర్తయితే అసలు నువ్వు కట్టిందే పునాదులు, పూర్తి ఎవడు చేస్తాడు? పునాదులు వేసింది మేమే. అయితే రాజధాని పునాదులు కూడా పూర్తి ఎవడు చేయాల్సి 5 సంవత్సరాలు? పోలవరం ఎందుకు చేయలేదు? పునాదులు మీ అయ్యేసిన పునాదులకే నువ్వు దిక్కులేదు. అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్లు అవి ఎవరు వేస్తారు? నువ్వు ఆగు పక్క. అది కాదు, ఎవరు వేస్తారు? నువ్వు ఆపి మేము చేయాలనా? అవసరమా? అది కట్టినే పడగొట్టినాడు నువ్వు. కట్టిన ప్రజావేదికనే పడగొట్టినాడువి, రోడ్లు తవ్విచ్చినాడువి, అదే ఐకానిక్ బ్రిడ్జ్కి వేసిన రోడ్లు తవ్విచ్చినాడువి, పునాదుల్లో పూర్తి చేసినాడు. నువ్వేం మాట్లాడతావా? మనిషివేనా నువ్వు? లేదు, వాటర్ ప్లాంట్ అప్పుడు దాకా ఏం చేశారు? చీరకంగు బొడ్లో దోపుకుని అలా పరిగెత్తుంది మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు. మేము కట్టిన వాటర్ ప్లాంట్ మీరు కట్టిన వాటర్ ప్లాంట్లు సరిగా పనిచేస్తే, కమిషన్లు తీసుకోకుండా ఉంటే వాళ్ళ జాయింటీస్ వచ్చేదా? రాదు కదా. ఎందుకు వస్తుంది? మీరు చేసినవి చెప్పవేందా? అసలు అది కాదు. ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అయినా నా మీద కక్ష ఉంటే కనుక పేదల మీద ఎందుకు తీర్చుకుంటున్నారు మీరు? నేను మొదలుపెట్టిన మెడికల్ కాలేజీలని మీరు ప్రైవేట్ పరం చేసి పేదలకి వైద్యాన్ని కానీ దూరం ఎందుకు చేస్తున్నారు మీరు? కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి అంటున్నాడు కదా. కాపీ కొట్టి పాస్ అయిన వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్నే ఉంటాయి. 10th క్లాస్ పేపర్లు దొబ్బేసి, అది కూడా నిన్న కూడా 10-15 తప్పులు మాట్లాడాడు. నిన్న ప్రెస్ మీట్లో కూడా 10th క్లాసు పేపర్లు కొట్టేసి పాస్ అయినోడు మాట్లాడే మాటలు ఎట్నే ఉంటాయి. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అది కూడా అర్థం కాకపోతే నువ్వెన్ని కట్టావా చెప్పు. నువ్వు 17 తెచ్చాను, 5 కట్టేశాను. 7 తెచ్చావు. జియో నెంబర్ ఎంత చెబుతున్నావు? 204. దానికి అనుసంధానంగా సెంట్రల్ గవర్నమెంట్ జియోలు అయ్యి మా ఫండ్స్ తెచ్చానంటున్నావు 5,000. ఆ ఫండ్స్ అట్నే కాలేజీ కింద అట్టి పెట్టాలి కదా. అది అట్టి పెట్టకుండా ఎవడికి పంచావు? నాకు క్లియర్గా చెప్పు. ఎవడికి పంచావు? 5,000 కోట్లు ఎవరికి పంచావు? 500 కోట్లు గాడికి వేసినా కానీ దేనికైనా ఎవడికి పంచావు? ఎవరెవరికి ఇచ్చావు? దానికి ఏమైనా లెక్కపత్రం ఉందా? ఎందుకని నువ్వు అసెంబ్లీ రాకుండా పారిపోతున్నావు? అడుగుతారు కదా అక్కడ, ఎవరికి పంచావు ఏందనేది. అది దానికి భయపడి రావట్లేదు కదా. నువ్వు చేసిన అవినీతి గురించి కానీ ఇవన్నీ ఒక్కోటి బయటకు వస్తాయి. అబ్బాయి విశాఖపట్నం ప్లాంట్ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నావు. ఉక్కు ఫ్యాక్టరీనే ఎత్తేయాలని ప్రైవేట్ పరం చేస్తున్నాడని చెప్పేసి అదానికి అమ్మేస్తున్నాను, నేను అక్కడే రాజధాని కడతాను విశాఖ స్టీల్ ప్లాంట్లోనే అని నువ్వు మొరాయించి 3 సంవత్సరాలుగా ధర్నా చేస్తున్న కార్మికులు నువ్వేం న్యాయం చేసి ఇవాళ వచ్చి నేను విశాఖ ఉక్కుని కాపాడుతానంటున్నావు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొదలుపెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్లో 1977. ఆ తర్వాత సాధించుకున్నారు ఆంధ్రులు ఉమ్మడి రాష్ట్రంలో. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక ఉద్యమం పేరిట సాధించుకున్నది. అది గవర్నమెంట్ కింద కట్టిన ఉక్కు ఫ్యాక్టరీ. దాంట్లో మెల్లిగా ప్రైవేట్ లేబర్స్ని ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. ప్రైవేట్ లేబర్స్ సరిగా పనిచేయట్లా. ప్రైవేట్ లేబర్ పని చేయనప్పుడు వాళ్ళు నట్టు పెట్టుకుంటావా? సరే, నీ ఇంట్లో పని మనిషిని పెట్టుకుని ఆడికి కుర్చీ చేసుకొని పని చేయకుండా కుర్చీ చేసుకొని ఏసీ వేసుకొని కూర్చుంటే నువ్వు జీతం ఇస్తావా? నువ్వు ఇవ్వవు కదా. ఏదో ఎలిగేషన్లు ఉన్న వాళ్ళని తీసేశారు. దాని గురించి కాదు, కొత్త కాంట్రాక్ట్ పద్ధతి మీద మళ్ళీ తీసుకుంటున్నారు. ఏ ప్లాంట్లు మూసేయలేదే. ఎన్ని ప్లాంట్లు మూసేశారు విశాఖ ఉక్కులో? ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పారా? 11,000 కోట్లు విశాఖ ఉక్కుకు తెప్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా మీరా? మీ హయాంలో జరిగిందా? నా పోరాట ఫలితమే అంటున్నాడు కదండి. గుడ్డేమను కదా. నీ మూలాన వాళ్ళు రోడ్డు ఎక్కారు 3 సంవత్సరాలు. రాజధాని రైతులను ఏ విధంగా అయితే నువ్వు వేధించావో అదే విధంగా వాళ్ళు రోడ్డు ఎక్కారు విశాఖపట్నం. అది కాదు, ఈయనేదో పెద్ద గాంధీ తాత, ఈ దేశాన్ని స్వాతంత్రం కూడా నేనే తెచ్చాను అని అంటాడు. ఇందిరాగాంధీ కంటే ముందు పుట్టాను అంటాడు. ఇందిరాగాంధీ గారి కంటే ఇంకా ముందు పుట్టాను అంటాడు. నెహ్రూ మా పినతండ్రి అంటాడు. ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు. వీళ్ళు ఏందా చేసేది? దేశానికి చేస్తున్నారా, రాష్ట్రానికి చేస్తున్నారా, ఎవరో చేస్తున్నారు సేవలు? ప్రజాసేవ అంటే ఏందో తెలీదు. స్వయం సేవ ఇప్పుడు ఇవన్నీ కాదు, నాకు ఇవన్నీ అనవసరం. అసలుకి
నేను మొదలుపెట్టిన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి మీరెవరో, వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. పూర్తి చేస్తున్నామండి, నీలాగా వదిలిపెట్టి కూర్చోాలా. రాజధాని కానీ లేకపోతే హైకోర్టుని కానీ లేకపోతే హైకోర్టు జడ్జిలకు కట్టించిన ఇల్లు కానీ పాడు పెట్టలేదబ్బా. మేము పీపీపీ పద్ధతి ద్వారా ఏదో ఒక విధంగా పీపీపీ పద్ధతి నువ్వు 50% ఏమో గవర్నమెంట్కి ఇస్తానన్నావు, 17% వాడికి, 25% వీడికి. ఎవరెవరికి ఇస్తున్నావు నువ్వు, ఏ విధంగా ఇస్తున్నావు? సేమ్ నీ పాలసీ అక్కడ ఉండేది. ఇప్పుడు వాడు సరిగా ఇచ్చేయలేదనుకో, గవర్నమెంట్ ఏ పూట కావాలంటే ఆ పూట లాగేసుకుంటుంది. ఆ ఒప్పందం ఉంటుంది కదా. మరి పేదలకు సరైన వైద్యం అన్నది ఎందుకు అందదు? ప్రైవేట్ వీటిలో అన్నట్లేదా? అసలు ఆరోగ్యశ్రీ కార్డుకి నువ్వు ఎన్ని బకాయిలు పెట్టిపోయావు చెప్పసన్న. ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తేసారని మాట్లాడుతున్నారు మీరు. ఎంతమందికి ఇచ్చావో చెప్పు. కనీసం ఆర్టీసీ వాళ్ళ కార్డు కూడా యాక్సెప్ట్ చేయకుండా పోయింది. 250 రూపాయలు దొబ్బేసి జీతంలో నుంచి వాళ్ళకి హాస్టల్ ఇది మెడికల్ రియంబర్స్మెంట్ రాకుండా చేసిపోయిన మా మహానుభావుడు నువ్వు. అంతకుముందు ఆర్టీసీ ఒక కార్మికుడికి ఏ విధమైన యాక్సిడెంట్ కానీ ఏదన్నా అయితే ఎన్ని కోట్లు ఖర్చు అయినా కానీ డిపార్ట్మెంట్ పెట్టుకునేది. గవర్నమెంట్లో కలిపి నువ్వేం చేసావు? 250 రూపాయలు కట్ చేసి వాళ్ళు కట్టుకున్న హాస్పిటల్ నాశనం చేసి, డిస్పెన్సరీలు నాశనం చేసి, మందులు లేకుండా చేసి మీరు మాట్లాడుతుంటే దియాలు వేదాలు వల్లించినట్టే ఉంటాయి కానీ మామూలుగా ఉండదు. అసలు విమర్శించడానికి తప్పితే ఏది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కించపరచడానికి తప్పితే కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దేనికి పని చేయటం లేదు. ఇది నేను మొదలుపెట్టాను కాబట్టి పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి పేరు వచ్చింది కాబట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయకుండా నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది వాళ్ళ వాదన. మరి వైసీపీ నాయకుల వాదన. ఎంతమందికి అడ్మిషన్లు ఇచ్చావా? ఎన్ని హాస్టల్ కట్టించావు? ఎంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారు? తెలియనప్పుడు ఎందుకు ఆగుతావు? మాట్లాడవాక అవక్కులు చవక్కులు పేలొద్దు. అంటే మేము తెచ్చిన మెడికల్ సీట్లు కూడా మాకు అవసరం లేదని చెప్పి వెనక్కి ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. ఎక్కడ కూర్చోబెట్టారంట? ఎవరికి ఇచ్చాడు? కౌన్సిల్ మెడికల్ కౌన్సిల్ ఉంటుందా? దానికో ఒక పద్ధతి పాటు ఉంటుంది కదా. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత క్వాలిఫైడ్ కావాలి. క్వాలిఫైడ్ అయిన తర్వాత ఆర్డర్ ఆఫ్ మెరిట్ మీద మెడికల్ కాలేజీ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి స్టాఫ్ సెలక్షన్ ఉంటుంది. ఏది కాలేజీ కట్టంగానే సరిపోలేదు కదా, వైద్యులు కావాలి, అధ్యాపకులు కావాలి, నర్సింగ్ అసిస్టెంట్లు కావాలి, ఇవన్నీ ఎక్విప్మెంట్ కావాలి, ఇవన్నీ కావాలి కదా. అవి ఎవరు ఇస్తారు? అవి మన కొట్టేసిన డబ్బులు లేదు కొంత తీసామే. ఇప్పుడు శిలాఫలకం అయింది, ఈ శిలాఫలకం ఎవడు పీకలేడు. ఫౌండెడ్ బై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఏమైనా బీగుతారా? కానీ మీరు బీకారు. శ్మశానాలు కట్టించినవాడు శిలాఫలకాలు బీకారు. రాజధానిలో వేసిన శిలాఫలకాలు కనపడకుండా చేశారు. అది మీ చరిత్ర. అర్థమవుతుందా? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మీ హయాంలో ఎంతమందికి మందులు ఇచ్చారో కూడా చెప్పా. ఉండాటికి లేనాటికి ఏమిస్తావు నువ్వేదో చెప్తున్నావు. వాళ్ళకి జాండీస్ వచ్చింది, ఏదో వచ్చింది. వాటర్ ప్లాంట్లు మీ టైంలో కట్టినాయనా కాదా? నువ్వు అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? రోడ్డు మార్గం లేకుండా చేసావు. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా నువ్వు 4,000 కోట్లు బకాయి పెట్టిపోయావు. 7 డిఏలు ఇచ్చి 5 సంవత్సరాలు 7 డిఏలు వస్తాయా? 10 డిఏలు వస్తాయి. 3 డిఏలు బకాయి పెట్టిపోయావు. ఎవరు ఇస్తారా నాయన? ఎందుకని ఇవ్వలేదు నువ్వు? పిఆర్సీ కమిషన్ నీ టైంలోనే వేయాల్సింది. ఎందుకని వేయలేదు అంటే దొంగ రాజకీయాలు చేయటం, దొంగల ముఠా బ్యాచి లాగా పనిచేయొద్దు. ఒక అబద్ధాన్ని పదే చెప్తే నిజమైపోద్దా? ఇవన్నీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిపోయింది పూర్తిగా ప్రభుత్వం పరిపాలించడంలో అనేది జగన్మోహన్ రెడ్డి వాదన అండి. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైపోయింది. దేంట్లో విఫలమైందని ఒకసారి వివరంగా చెప్పినానా? అసెంబ్లీకి వచ్చి మేము కూడా వింటాం. అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి. ఎవడిస్తాడు నీకు? జనం నేను అందుకే కోర్టుకి వెళ్ళాగా. వెళ్ళు. కోర్టుకు కాకపోతే నువ్వు మీ నాన్న దగ్గరికి పోయి తెచ్చుకో, ప్రతిపక్ష హోదా ఇస్తారు. మీ నాన్న మాట్లాడింది ఏంది? మీరు ఎన్ని సీట్లు పోటీ చేశారయ్యా? మీకు ఎన్ని వచ్చినాయా? పట్టుమని 10 సీట్లు రాలేదు. మీరు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అని చెప్పేసి ఆయన అన్నాడా లేదా? రాజశేఖర రెడ్డి అన్నాడా లేదా? ఆ తర్వాత ఈయనేమన్నాడు? నీకు 23 సీట్లు ఉన్నాయి, 5-6 నేను లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా నీకు ఉండదు అని మాట్లాడింది ఎవరు? మీరేనా అసెంబ్లీలో మాట్లాడింది? ఆన్ రికార్డు ఉందిగా.
గుర్తు లేదు. అరే అవి గుర్తు లేకపోతే విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్ ఒకటి ఉంది, దాంట్లో చేరు. మరి అన్నీ గుర్తుకొచ్చిన తర్వాత కరెంట్ షాక్ పెడతారు కదా, అన్నీ గుర్తుకొస్తాయి. అప్పుడు మళ్ళీ రా ప్రజల్లోకి, అప్పుడు దాకా నువ్వు అక్కడే ఉండు.